హాయ్ అండి. ఈరోజు మనం ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి అమ్మవారికి సమర్పించే ఒక 3 ప్రసాదాలు ఈ వీడియోలో చూపించబోతున్నాను. జస్ట్ 30-40 మినిట్స్‌లో మనకి 3 ప్రసాదాలు రెడీ అయిపోతాయండి. వీడియోలోకెళ్ళే ముందు మీకందరికీ ఒక విషయం చెప్పాలండి. మన ఛానల్‌కి 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఇదంతా మీ వల్లే అండి. సో అందరికీ హార్ట్‌ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్రేమ అండ్ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. సో ఇలాగే సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా మన ఛానల్‌లో ముందు చాలా టేస్టీ రెసిపీస్ వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫస్ట్ నేను 3 కప్స్ దాకా రైస్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసి మనం నార్మల్ రైస్ చేసుకుంటాం కదండి, అలా చేసుకొని మొత్తం పక్కకు తీసుకొని ఒక ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకుందాం. సో ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని 3 బౌల్స్లోకి 3గా డివైడ్ చేసుకుందామండి. ఒక్కొక్క బౌల్ని మనం ఒక్కొక్క ప్రసాదంకి యూస్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం పులిహోర కోసం ఒక 50 గ్రామ్స్ దాకా చింతపండు తీసుకొని అందులో హాట్ వాటర్ వేసి పక్కన పెట్టుకుందాం. సో ఫస్ట్ మనం చక్కెర పొంగలి ఆర్ స్వీట్ పొంగల్ చేసుకుందామండి. నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను. సో ఫస్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నేను 3/4 కప్పు దాకా బెల్లం తీసుకున్నానండి. అందులో కొద్దిగా వాటర్ వేసి అలాగే 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బెల్లం బాగా కరిగిన తర్వాత ఇలా కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు పక్కన పెట్టుకున్న ఒక బౌల్ రైస్ని తీసుకొని ఇందులో వేసుకోవాలండి. బెల్లం అండ్ రైస్ బాగా కలిసేలాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. అది అలా 15 మినిట్స్ బాయిల్ అయ్యేలోపు మనం మరొక స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ మెంతులు, 3 టీ స్పూన్స్ వరకు మిరియాలు తీసుకొని ఫ్రై చేసుకుందాం. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక కప్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా దగ్గర పడి ఉంటుందండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద చిన్న పాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసి అందులో కొద్దిగా జీడిపప్పు, బాదం వేసి బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి తర్వాత కొద్దిగా కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ పొంగల్లో వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కకు తీసుకుంటే మన స్వీట్ పొంగల్ ఆ చక్కెర పొంగల్ రెడీ అయిపోతుందండి. తర్వాత మనం నిమ్మకాయ పులిహోర చేసుకుందామండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి అందులో 1 టీ స్పూన్ పసుపు, మిర్చికి తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలండి. 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇంకొక బౌల్ రైస్ తీసుకొని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 నిమ్మకాయల రసం వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా క్యారెట్ తురుము వేసి మిక్స్ చేసుకుంటే మన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుందండి. తర్వాత మనం చింతపండు పులిహోర చేసుకుందామండి. దీనికోసం మనం ఫస్ట్ ముందుగా నానబెట్టుకున్న చింతపండుని స్క్వీజ్ చేసి చింతపండు రసం తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు అండ్ మిరియాలు మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అలాగే 1 టీ స్పూన్ మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసి అలాగే అందులో 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1 టేబుల్ స్పూన్ బెల్లం అండ్ మీ రుచికి తగినంత సాల్ట్ వేసి అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిరియాలు అండ్ మెంతుల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి 15-20 మినిట్స్ బాగా బాయిల్ చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఇంకొక బౌల్ రైస్ని ఒక ప్లేట్లో తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న గుజ్జును తీసుకొని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. అలా బాగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఇంకొకసారి పోపు వేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ గీ వేసి అది కొంచెం వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ మినపప్పు వేసి కొద్దిగా జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. అందులో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని
మనం రెడీ చేసి పెట్టుకున్న పులిహోరలో ఈ పోపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన చింతపండు పులిహోర రెడీ అయిపోతుందండి. ఈ 3 ప్రసాదాలు చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎస్పెషల్లీ వరలక్ష్మి వ్రతంకి పర్ఫెక్ట్గా ఉంటాయి. మీ అందరికీ ఈ రెసిపీస్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.